చనిపోయింది 1/4/2025 1/4/2025 1 ఏప్రిల్ 2025 చనిపోయాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పెంటయ్యన్నకు కూతురు, ఇదిగో ఐడి కార్డు, ఈ పెంటయ్యన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు, కొడుకు ప్రసాద్, నవీను ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు, పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల, ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. సిమిలర్గా ఇవాళ జరుగుతూ ఉన్న ఘటనలో దాదాపుగా ఇప్పటికే 9 మంది చనిపోయారు. దాదాపుగా మరో 5 మంది హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. ఈ 5 మందిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీళ్లకు కాంపన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాల. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం 2 లక్షల రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది.